చూస్తున్నారు కదా ఈ యొక్క పెసరట్టు. ఈ పెసరట్టుని మనము ఎలా తయారు చేసుకోవాలో మనము చూద్దాము, సరేనా? హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము ఈ యొక్క పెసరట్టు చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. అయితే దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఈ పచ్చ పెసలు, ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ యొక్క పచ్చ పెసలు తీసుకోవాలి. వీటిల్లో రాళ్ళ ఏం లేకుండా చూసుకోవాలి. అంటే మనకి ఎంతమందికి చేస్తామో అంత వేసుకోవాలి. దీనికి ఏం కొలతలు ఏమి ఉండదు, డైరెక్ట్ ఇవి మాత్రమే నేను చేస్తున్నా. ఇదిగోండి చూడండి, ఒక గ్లాసు ఇది తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకొని కొద్దిగా వేస్తున్నా. తీసుకొని వీటిల్లో రాళ్ళు ఏరుకొని కడిగి నానబెట్టేసుకోవాలి. కడిగి మంచిగా శుభ్రంగా, రాళ్ళు ఏమి లేకుండా, ఎందుకంటే ఇసుకాయ ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే మనం కొన్ని స్టోర్స్లో కొన్నప్పుడు వాటిల్లో ఏమి ఉండదు కాబట్టి మంచిగా చూసుకొని, అయినా ఒకసారి చూసుకొని మనం కడిగి పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఉదయాన్న మనం దీన్ని గ్రైండ్ చేసుకొని మనము ఈ యొక్క పెసరట్లు వేసుకుంటాం అన్నమాట. ఓకే, నేను మీకు మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే కడిగేసి నానబెడుతున్నా. ఇదిగోండి, కడిగేసి నీళ్ళేసి నానబెట్టుకున్నాము. మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తాము. రేపు మార్నింగ్ మనం తీసుకొని వీటితో మనం ఏం చేయాలి అన్నది, ఎలా చేసుకోవాలో నేను మళ్ళీ మీకు చూపిస్తాను, సరేనా? ఇదిగోండి చూడండి, ఈరోజు నైట్ అంతా నానిని ఇవి బాగా. ఇదిగోండి చూస్తున్నారు కదా పెసలు. ఓకే, వీటిల్లోకి కాస్తంత సాల్ట్, సరిపడే తక్కువ పడుతుంది సాల్ట్. తర్వాత ఒక 4-5 మిర్చి, అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మిరపకాయలు, తర్వాత చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసేసుకుంటాం అన్నమాట. గ్రైండ్ చేసుకొని బ్యాటర్ పిండి తయారు చేసుకుంటాము. అప్పుడు మనము దోశలు వేసేసుకుంటాం. ఓకే, చూసారు కదా, వీటిని గ్రైండ్ చేసుకొని మళ్ళీ దోశలు వేసేటప్పుడు, పెసరట్లు వేసేటప్పుడు నేను చూపిస్తాను, సరేనా? ఇదిగోండి, మన బ్యాటర్ రెడీ అయిపోయింది. దీనిలో కాస్తంత జీలకర్ర వేసుకున్నాను. దీనిలో మిర్చి, ఆ చిన్న అల్లం ముక్క, తర్వాతనేమో కాస్తంత జీలకర్ర, ఇంకా సరిపడేటంత సాల్ట్ వేసుకొని ఈ యొక్క బ్యాటర్ని తయారు చేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు పెనం పెట్టి మనం కొంచెం ఆయిల్ ఇచ్చేసి మనము ఇది పెసరట్టు వేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. అంటే మనకు తెలుసు కదా స్పెషల్. దీంతోపాటు ఉప్మా కూడా చేసుకుంటాము, కాకపోతే ఈరోజు పెసరట్టు ఒక్కటే చేస్తున్నా నేను. ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత దానిలో ఆనియన్, ఉల్లిపాయ ముక్కల్ని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని. దీనిలో ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిలో వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఇంకా ఈజీగా అయిపోద్ది. తర్వాత తీసి పడేసే అవకాశం కూడా ఉండదు. పిల్లలు కూడా దీంతో పాటు నేరుగా తినేయచ్చు, డైరెక్ట్గా తినడానికి వీలవుతుంది అన్నమాట. ముఖ్యంగా అల్లం చాలా ఆరోగ్యానికి మంచిది కదా, కాబట్టి అది ఎంతో మంచిగా పనిచేస్తుంది, సరేనా? చూడండి, ఇది కాస్తంత వేగిన తర్వాత మనం మామూలుగా తీసేసుకోవడం. ఇంకోండి, కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. మన బ్రేక్ఫాస్ట్ అన్నిటిలో కంటే కాస్తంత ఆయిల్ దీనికి పడుతూ ఉంటుంది. జాగ్రత్తగా మనం ఇచ్చేసుకోవాలి, అంటే ఏం లేదు, మాడకుండా చూసుకోవాలి అంతేమాట. ఇవన్నీ చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో. పిండి కరెక్ట్గా మనము కలుపుకుంటే ఇబ్బంది లేకుండా మనకి మంచిగా వచ్చేస్తుంది. ఇది తిరిగేసుకోవాలి. తిరిగేసుకుంటే ఇటువైపు రెండో వైపు కూడా కాలిపోతే ఇంకా మనకి అయిపోద్ది. చూసారా, మాడకుండా ఇదంతా కూడా కరెక్ట్గా మాడకుండా మనం చేసుకున్నాము. ఏదైనా సరే మాడితే చేదొస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మాడింది తినడం కూడా మంచిది కాదు కదా, కాబట్టి కొంచెం కాస్తంత జాగ్రత్తగా చేసుకుంటే అయిపోతుంది. ఎంతో ఒక 5 నిమిషాలు నిలబడ్డామంటే స్టవ్ దగ్గర బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది 2-3కి. ఓకే, ఎందుకంటే ఇంత చేసినప్పుడు మనకి ఎలాగో ఓపికగానే ఉంటాము, కాబట్టి మనము ఇది కూడా మంచిగా చేసుకుంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా,
పెసరట్టు, వేడి వేడి పెసరట్టు ఈరోజు ఎంజాయ్ చేయొచ్చు. చల్లగా ఉంది, చల్లగా ఉంది వాతావరణం అంతా. చూడండి, ఇది అయిపోయింది. మనము దీన్ని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం. ఇదిగోండి, ప్లేట్లోకి తీసేసుకుంటాం. మళ్ళీ ఇంకొకటి వేసుకుందాము. మళ్ళీ ఇంకోటి వేస్తున్నాను. ఇలాగే ప్రతిదీ మనం ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని వేసుకోవడమే. తెలియదేముంది దానిలో, మనందరికీ తెలిసిందే కదా. ఇదిగోండి, దీని మీద ఆనియన్, ఉల్లిపాయలు ముక్కలు వేస్తున్నా. అంతే. ఇది కూడా కాలిన తర్వాత మనం పక్కా తీసేసుకుంటాం. అంతే ఫ్రెండ్స్, ఇలాగ మనం ఒక్కొక్కటి వేసుకొని తీసేసుకోవడం. నేను మళ్ళీ తీసిన తర్వాత నేను మీకు చూపిస్తాను, సరేనా? ఓకే. ఇదిగోండి, మన యొక్క పెసరట్టు రెడీ అయిపోయింది. దీనిని అల్లం చట్నీతో సర్వ్ చేస్తున్నాను. అయితే ఇది టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాము, సరేనా? ఇదిగోండి, చాలా బాగుంది. మీకు కనుక నచ్చితే తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఈ యొక్క పెసరట్ని ఎంజాయ్ చేయండి. చాలా ఈజీగా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఓకే. ఈ వీడియో కనుక నచ్చితే మీరు అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వీలైతే చిన్న కామెంట్. అదేవిధంగా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన యొక్క సైనే హైట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి దీంతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్.